హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్. లేట్ చేయకుండా మీకు మన దగ్గర ఉన్న వెహికల్ ఒకటి చూపిస్తాను చూడండి. మారుతి సుజుకి ఇర్టిగా ZA ప్లస్ మోడల్ 2019 షోరూమ్ ట్రాక్ ఉంది. ఒరిజినల్ వెహికల్ సార్, నాన్ యాక్సిడెంట్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకవేళ చేయించుకోవాలనుకుంటే షోరూమ్లో చేయించుకోండి, ప్రాబ్లం లేదు. ఒకవేళ రీడింగ్ లేని కొంచెం గ్యారంటీ లేని ఉంటాయి కదా రీడింగ్ కొని, అట్లాంటి వాటి మీద మీకు మెకానిక్ తీసుకొచ్చుకొని చూపించుకోవాలి. నేను ప్రతిసారి చెప్తున్నాను, ఏదైనా ఒరిజినల్ ఉంటేనే చెప్తున్నా, ఒరిజినల్ లేకపోతే లేని కూడా చెప్తున్నాను నేను. మీరు అది కూడా గమనించండి. ప్లీజ్ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. అనవసరమైనగా ఏంటి ప్రైస్ మాత్రం అడగకండి. అది మన రేటు సంబంధించింది కాదు. ఇది నేను చెప్తున్నాను. నేను రేట్ అనేది ఓనర్ ఇష్టం, మీ ఇష్టం ఉంటుంది సార్. దాంట్లో కామెంట్లలో దీనికి 1,00,000 పెట్టచ్చు, దానికి 10 లక్షలు పెట్టచ్చు అనుకుంటే అసలు అది మీ ఇష్టం. అది దానికి మించి అంతకు ఏం చెప్పలేను. ఎవరి ఇష్టం వాళ్ళే ఉంటాయి కాబట్టి నేను రేట్ల గురించి పెద్దగా పట్టించుకోను. ఒకవేళ మన దగ్గరికి వచ్చినాక కస్టమర్కు డీలర్కు సరే వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఓకే అయిందంటే మాత్రం నేను కమిషన్ తీసుకుంటా. ఓకేనా? దానికి మనకి ఏ సంబంధం ఉండదు సార్. ప్రైస్ అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళు 10 లక్షలు చెప్పుకొని 10 కోట్లు చెప్పుకోం సార్. అమ్మేట వాళ్ళకి ఇష్టం ఉంటుంది, కొనే వాళ్ళు ఇష్టం ఉంటుంది కాబట్టి నేను దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయను. అరే అట్లాంటి కామెంట్లు నాకు పెట్టకండి. దానివల్ల మీకు యూజ్ లేదు, నాకు యూజ్ లేదు చెప్తున్నా. ఏదైనా డైరెక్ట్ చెప్తా అనుకుంటున్నాను సార్. నేను ఫ్రాంక్గా చెప్తున్నా కాబట్టి నేను ఇంత నెమ్మదిగా మాట్లాడే మీకు తెలిసే విధంగా చెప్తున్నాను. అంతకు మించి ఏం లేదు. ఒకవేళ నేను కనుక చెప్పిన వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ మాత్రమే, ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, అసలు మర్చిపోకండి. దాదాపు ఏదో 2 నిమిషాలు చూసి స్కిప్ చేస్తున్నారు. ఓకేనా సార్? లేట్ చేయకుండా సార్ మీకు బయట వీడియో చూపిస్తా, చూడండి. ఒకసారి చూసుకోవచ్చండి. ఒకసారి అయితే మీకు బయట నుంచి చూపిస్తా చూడండి. మీకు డెంటు, పెయింట్, స్క్రాచెస్ ఏమున్నా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే మీకు ఇది కూడా చూసుకోవాలి కాబట్టి. తర్వాత మళ్ళీ వచ్చి నన్ను కూడా మీరు అడగకుండా ఉండాలి. మీరు వచ్చిర్రా, వెహికల్ చూసుకున్నారా, అట్లాంటి ఉండాలి మీకు. ఓకేనా? ఇర్టిగా ZA ప్లస్ మోడల్ 2019 ఉంది. రీడింగ్ కూడా ఒరిజినల్ ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు, టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి. ఇట్లా చెప్పాల్సిన ఏం చెప్తున్నాను నేను. సరే లేట్ చేయకుండా ఒకసారి ఇంటీరియర్ చూపిస్తా, చూసుకోవచ్చు. అది ఓకే. ఇక్కడ చూసుకుంటే మాత్రం కింద మ్యాటింగ్ ఓకే ఉంది, పర్ఫెక్ట్. చూసుకోవచ్చు. ఇది కూడా మీకు 2 సైడ్ మొత్తం చూపిస్తుంటా చెప్తుంటా నేను. చూసుకునే వాళ్ళు మీకు కూడా ఐడియా ఉంటుందని చెప్తున్నా సరే. అంతకు మించం లేదు. నేను చెప్పింది ఎప్పుడు అంటే మీరు చెప్పింది ఎప్పుడైనా అయిపోయింది. నేను చెప్పిన చదువు నాకే చెప్తారు. అట్లా చేయకండి. ఏదైనా జెన్యూన్గా మాట్లాడుకుందామని చెప్పేసి నేను ప్రతిసారి అంటుంటా నేను. ఒరిజినల్ ఉంటేనే తీసుకోండి, లేకపోతే లేదు. ఎవరు కూడా ఫోర్స్ చేసేది ఏం లేదు. అయ్యో రండి తీసుకోండి అని చెప్పేసి వీళ్ళు ఫ్రీగా ఇవ్వట్లేదు, మీరు ఫ్రీగా ఏం తీసుకుంటలేదు. అదొకటి గమనించాలి. ఓకేనండి. ఒకసారి వెనక డిక్కీ చూసుకుందాం. డిక్కీ ఎక్కడైనా ప్రాబ్లం ఉందో మీకు కూడా తెలిసిపోతుంది. అంటే డోర్ చేంజ్ అయిందా, బాండ్ చేంజ్ అయిందని చెప్పేసి ఉంటాయి కదా కొన్ని, అవి మీకు అర్థం కావాలని ఉద్దేశంతో చెప్తున్నాను సార్ నేను. అదొక్కటి కొంచెం గమనించుకోండి. ఏది కానీ రీప్లేస్ ఏం కాలేదు. కొన్ని షోరూమ్ ట్రాక్ అని చెప్తారు, కొన్ని డిక్కీ చేంజ్ అయినాక చెప్పారు ఓనర్స్, అట్లా చేస్తున్నట్టు. ఓకే. ఇందులో పానా జాగ్రాడ నూనె చూస్తున్నా, మీకు కూడా ఐడియా ఉంటుంది. ఓకేనా? చూసుకోవచ్చు. ఓకే. ఇందులో ఉన్నాయి సార్, ప్రాబ్లం ఏం లేదు. మన వెహికల్ ఒరిజినల్ లేకపోతే ఖచ్చితంగా మాట్లాడచ్చు. అంటే తీసుకుంటలేము, తీసుకుంటే ఖచ్చితంగా మాట్లాడాలి కదా. దీనికి వచ్చేసి స్టిఫిన్ ఉంది సార్. స్టిఫిన్ మాత్రం ఓన్లీ 20% మాత్రం ఉంటుంది, అంతకు మించి ఏం లేదు. ఓకే. బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ కానీ డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ ఇక్కడైతే ఏం లేవు. చిన్న చిన్న స్క్రాచెస్ అండ్ నార్మల్ ఉంటాయి అవి. సరే ఇటు సైడ్ చూపిస్తే చూడండి. స్టీరింగ్ సైడ్ డోర్స్ మాత్రం ఓకే నీట్గా ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. ఇందులో పుష్ బటన్ స్టార్ట్ ఉంది, ఇది గమనించుకుంటే. సీట్స్ కూడా ఇటు సైడ్ ఓకే ఉన్నది. 2 ఎయిర్ బ్యాగ్స్ సార్. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంటుంది. మీకు ఇది కూడా చెప్తాను. బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూపిస్తా, చూసుకోవచ్చు. మీకు కూడా పర్ఫెక్ట్ మీకు అంతా క్లియర్ ఎక్స్ప్లెయిన్ అవుతాను సార్ నేను. ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్, ఇక్కడ ఎయిట్ సైడ్ ఏసీ మాత్రం లేదు. ఏసీ ఇక్కడ ఉంది పైనది. ఏసీ మాత్రం చిల్ ఉంది సార్. ఇది 120 వాట్స్ ఉంది, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా చెక్ చేసుకున్న డోర్స్ వెనక మాత్రం ఓకే ఉన్నాయి, ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు. చూసుకోవచ్చు అండి. ఆల్రెడీ నేను చెక్ చేసిన, కాకపోతే మీకు కూడా ఒకసారి చూపిద్దని చెప్తున్నాను. బ్యాక్ సైడ్ కెమెరా ఓకే ఉంది, ఎక్కడ కానీ ఫేడ్గా అట్లాంటిది ఏం లేదు. నేను ఇప్పుడు మీకు రీడింగ్ చూపిస్తా చూడండి. రీడింగ్ వచ్చేసి 131,000 అండి. ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్, ఓనర్ చెప్తుండే. మీకు అవసరం అనుకుంటే మీరు చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ముందు డాష్ బోర్డ్ చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది సార్, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. అంటే కొంచెము ఏదేదో పెట్టేసి కొంచెం ఇబ్బంది చేస్తారు కదా, అంటే దాని లుక్ అనేది పోతున్నట్టు, అట్లా చెప్తున్నాను. చూసుకోవచ్చు. ఏ డోర్స్ కానీ చేంజ్ ఏం లేవు సార్. ఓకే. ఫస్ట్ అయితే మీకు లోపల చూపిస్తుండీ. మీకు ఆపరైన పిల్లర్స్ ఏమైనా డ్యామేజ్ ఉన్నా ఇది కూడా తెలుస్తుంది. అంటే ఆపరైన చూసుకోండి ఒకసారి. అయితే లీకేజ్ ఎక్కడ కానీ ఏం లేదు సార్, ఇది చూసుకోవచ్చు.
ఇది కూడా సేమ్ అంతే ఉంది, ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు. ఇది కూడా ఏమీ చేంజ్ మాత్రం కాలేదండి, మీకు డైరెక్ట్ చూపిస్తున్నా చెప్తున్నా నేను. ముంగట సోపట్టి కూడా ఓకే ఉంది. సరే హెడ్లైట్ విషయానికి వస్తే హెడ్లైట్ ఓకే ఉంది సార్, ఇండికేటర్ కూడా ఓకే ఉంది, కింద ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. మీకు ఇంత క్లియర్ చెప్పినా మీకు కొంతమంది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు, సరే అట్లా అడగకండి, దానికి నేను ప్రతిసారి చెప్పాను కదా. ఇది కూడా హెడ్లైట్ చూసుకుంటే ఇది ఒక్కటి ఇటు సైడ్ మాత్రం రావట్లేదు, రెండు ఓకేనా. ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. సైడ్ మిర్రర్ చూసుకున్నా కానీ సైడ్ మిర్రర్ ఓకే, ఇండికేటర్స్ మాత్రం వస్తున్నాయి. మీకు ఉన్నది చెప్తా, లేకపోతే లేదని చెప్తా డైరెక్ట్. ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా చెప్తా చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఏవి కానీ డ్యామేజ్ ఏం లేదు, చూసుకోవచ్చు, పర్ఫెక్ట్ ఉంది. ఇండికేటర్ ఓకే వర్క్ చేస్తుంది. ఇది కూడా సేమ్ అంతే ఉంది, చూసుకోవచ్చు. మీకు కూడా ఏదైనా డైరెక్ట్ చెప్పేస్తాను నేను. ఇటుగా స్మార్ట్ హైబ్రిడ్ ఇది చూసుకోవచ్చండి. ఇక్కడ ఇక బానెట్ చెక్ చేసుకుంటే బానెట్ ఓకే ఉంది. మీకు ఇప్పుడు ఇక్కడ ముంగట బీడింగ్ చెక్ చేసుకుంటే మాత్రం ఓకే ఉంది, ఏది ప్రాబ్లం ఏం లేదు. మీకు డైరెక్ట్గా చూపిస్తున్నా చెప్తున్నా నేను కూడా. ఓకే అండి, ఇది కూడా సేమ్ అంత ఉంది బానెట్, ఓకేనా. బానెట్ డిక్కీ అన్నీ ఓకే ఉన్నాయి సార్, ప్రాబ్లం లేదు. మీకు ఒకసారి బీడింగ్ కూడా చూపించిన, ఇది కూడా చూసుకోవచ్చు, ఓకేనా. బీడింగ్ పట్టి కూడా సేమ్ అంతే ఉంది. అంటే ఇక మాడిఫై చేసింది కాదు ఇది, మీకు డైరెక్ట్ చూపిస్తా. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి, టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి, ఓకేనా. ఓకే, ఇది కూడా సేమ్ అంతే ఉంది. మీకు ఇప్పుడు గ్లాస్ కూడా చూపిస్తా. చెప్పాలనుకుంటే తక్కువ టైం ఉంటుంది సార్, చూపించాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఇది బి సిరీస్ ఉంది, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీకు ప్రతి గ్లాస్ ఎట్లుందో మీకు డైరెక్ట్ చూపిస్తున్నా. మీకు ఎవరు చెప్పారు, చెప్పి నా మాట ఇంటలేరు, ఇది ఒకటి ప్రాబ్లం ఉంది. ఇది గ్లాస్ కిందకు ఉంది కాబట్టి ఏర్పడతలేదు, ఓకేనా. సేమ్ ఏదైనా చేంజ్ అయితే డైరెక్ట్ ఏర్పడుతుంది మీకు కూడా. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ సిబి ఉంది, ఇది కూడా గ్లాస్ కిందకు ఉంది. గ్లాస్కి అయితే ఏం ప్రాబ్లం సార్, వెహికల్కి మాత్రం ఏం ప్రాబ్లం లేదు, 100% గ్యారంటీ. ట్యాక్స్ చూసుకుంటే మాత్రం ఒక 50% వరకు ఉంటాయి సార్, ఇది అంతే. ఇక టైర్స్ పేరు కూడా చెప్పమంటున్నారు, ఇది ఒకటి విడ్డూరం ఉంది. ఇది చూసుకోవచ్చు, ఇది మాత్రం తక్కువ సార్, ఇది 20% ఉంటుంది, ఇది 10-20% ఉంటుంది. ఒకసారి బ్యాక్ సైడ్కి వచ్చి చూపిస్తా చూడండి. బ్యాక్ సైడ్కి వచ్చి చూసుకుంటే మాత్రం ఇక్కడది మాత్రం ఒక 50% వరకు ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా 50% ఉంటుంది, ఓకే. ఓవర్గా వెహికల్ చూసుకుంటే మాత్రం ఇట్లా ఉంది సార్. అలవీల్స్ ఉన్నాయి, స్టెఫిన్ అంత ఉంది, చూసుకోవచ్చు. రైట్ సైడ్ ఫెండర్కు గ్లాస్ వరకు ఇక్కడ చూసుకోవచ్చు అండి, స్క్రాచ్ మాత్రం ఉంది ఇక్కడ, ఓకేనా. మిగతాది మీరు చూస్తారా చూడరా నాకు తెలియదు, నేను చెప్తున్నాను, ఓకేనండి. ఇందాక మనం చూపించిన వెహికల్ ఆల్రెడీ నేను తక్కువ చేస్తున్నాను కదా, లెంత్ కూడా చాలా తక్కువ చేస్తున్నా. ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చితే చూడండి, చెప్పండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మనం చూపించిన వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎర్టిగా ZDA ప్రెసెంట్ 2019 మోడల్ ఉంది. దీనికి ఇన్సూరెన్స్ ఒకటి లేదండి. టోటల్ వెహికల్ మాత్రం టోటల్గా వచ్చింది సార్. దీని ప్రైస్ వచ్చేసి 11,50,000 చెప్తున్నారు. మెయిన్ సార్ ఒక్కటే చెప్పదలుచుకున్న మీ అందరికి, మీరు ఒక్కసారి కొంచెం గమనించుకోండి. ఈ వెహికల్ ప్రైస్కును నాకు ఎట్లాంటి సంబంధం ఉండదు, అది ఓనర్ ఇష్టం. ఓనర్ ఎంత అని చెప్పుకొని ఫ్రీగా ఇచ్చుకొని, మీరు అదొక్కటి మాత్రం గమనించండి సార్, అంతకుమించి చేసేది ఏం లేదు. టైర్స్ మాత్రం బాగున్నాయి. నేను ఎంత క్లారిటీగా చెప్తున్నానో అనేది మీరు ఒక్కసారి కొంచెం గమనించండి. ఒకవేళ అట్లా మీకు నచ్చిన తర్వాతనే నాకు ఒక లైక్ మాత్రం వేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోండి. కొత్తగా చూసేవాళ్ళు మాత్రం, నేను ఇట్లాంటి వీడియోస్ చాలా పెడుతుంటాను నేను, ఖచ్చితంగా షార్ట్ వీడియోస్ చెప్తుంటే ఖచ్చితంగా చెప్తుంటాను నేను, ఓకేనా. ప్లీజ్ మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.